వెల్కమ్ టు మై ఛానల్. క్రైస్తవుల ఆత్మీయత బలపరచడానికి మాత్రమే కేవలం యోబు జీవిత చరిత్ర. యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఊజు దేశమందు నివసిస్తూ ఉండేవాడు. యోబు యథార్థవంతుడు, చెడుతనమును విసర్జించినవాడు. యోబు గొప్ప ప్రార్థనాపరుడు, దేవుని యందు భయభక్తులు కలిగి నివసించేవాడు. యోబు గొప్ప ప్రార్థనాపరుడు. యోబుకు సంతానము 3 కుమార్తెలు 7 కుమారులు కలిగి ఉండెను. వారు తమ హృదయాలలో దేవుణ్ణి దూషించి పాపము చేశారేమో అనుకొని యోబు పెందలకడే లేచి దేవునికి బలులు అర్పించేవాడు. యోబు చెడుతనమును విసర్జించి దేవుని యందు భయభక్తులు కలిగి గొప్ప ప్రార్థనాపరుడు. యోబు వంటి యథార్థవంతుడు తూర్పు దేశమునందు లేనే లేడు. యోబు గొప్పగా దేవుని చేత ఆశీర్వదింపబడినవాడు. యోబుకు పశు సంపద కూడా అత్యధికముగా కలదు. యోబుకు 7,000 గొర్రెలు కలవు. యోబుకు ఎందరో దాసీలు కూడా ఉండేవారు. ఎందరో పనివారు కూడా ఉండేవారు యోబు దగ్గర. యోబు యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. దేవుని చేత అత్యధికముగా ఆశీర్వదింపబడిన వాడై అధిక సంపద కలిగిన వ్యక్తి కూడా యోబు. అధిక ఎద్దు సంపదను కూడా కలిగిన వాడు యోబు. 700 జతల ఎడ్లు కలిగి ఉండేవాడు. 700 జతల ఆడ గాడిదలు కూడా కలిగి ఉండెను. యోబుకు 3,000 ఒంటెలను కూడా కలిగి యోబు అధికంగా దేవుని దగ్గర ఆశీర్వదింపబడిన వాడై యోబు దేవుని యందు భయభక్తులతో చెడుతనమును విసర్జించినవాడు. యోబు ఒకనాడు దేవుని సభలో నిలుచుటకై దేవదూతలు అందరూ వచ్చి దేవుని ఎదుట నిలిచిరి. ఆ సమయమున దేవుని ఎదుట నిలుచుటకు సాతాను కూడా వచ్చెను. దేవుడు సాతానును ఇలా అడిగెను, నువ్వు ఎక్కడి నుంచి వచ్చితివి సాతాను అని అడగగా, సాతాను నేను భూమిపై అటు ఇటు తిరుగుచు వచ్చి తిని అనెను. అప్పుడు దేవుడు, భూమిపైన యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవంతుడును, నాపై ఎంతో ప్రేమ కలిగి చెడుతనమును విసర్జించిన వాడై నీతిపరుడై ఉండెను అని పలికెను. అప్పుడు సాతాను, నువ్వు యోబుకు ఇచ్చిన దానికి అంతటినీ కంచె వేసి ఉన్నావు కనుక నిన్ను యోబు ప్రేమిస్తున్నాడు. నీవు సర్వము తీసుకునుము, అప్పుడు నిన్ను యోబు దూషించి నీ నుండి తప్పుకుంటాడు అని అనెను. అప్పుడు దేవుడు, నేను యోబుకిచ్చిన దాని అంతయు నీ చేతుల దగ్గర పెట్టుచున్నాను, నీవు యోబుకు ఎటువంటి హాని చేయకుము అనెను. అప్పుడు యోబును సాతాను శోధించడం
మొదలుపెట్టెను. సాతాను అప్పటి నుండి తన 7 కుమారులను 3 కుమార్తెలను వారు వారి అన్న ఇంట విందు చేయుచుండగా సాతాను ఒక పెద్ద సుడిగాలి వచ్చి అందరూ చనిపోయేలాగా చేసెను. అప్పుడు యోబు దగ్గరికి తన పనివాడు వచ్చి పరిగెత్తుకుంటూ, నీ కుటుంబం అంతా చనిపోయినది అని చెప్పాను. అలాగనే ఒకడు మాట్లాడుచుండగానే ఇంకొకడు వచ్చి, మీ ఒంటెలన్నీ మీ శత్రువులు నాశనం చేసిరి అని చెప్పాను. అలానే మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి, మీ ఎడ్ల సంపదను అంతా మొత్తము నాశనము చేసెను అని చెప్పాను. అలానే మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి, మీ ఆడు గాడిదలను వేరొకడు మీ శత్రువు తోలుకొని పోయాను, ఎడ్లను కూడా తోలుకొని పోయాను అని చెప్పాను. యోబు సర్వము కోల్పోయి ఆడు గాడిదలను, ఒంటెలను, సంతానమును ఒక్కసారిగా కోల్పోయినప్పటికీ తాను బట్టలు పై వస్త్రమును చింపుకొని గుండు కొట్టించుకొని సాష్టాంగంగా దేవుని యందు వెలుగెత్తి ఏడ్చి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండెను. అప్పుడు దేవుని సభలో మరొకసారి సాతాను వచ్చి నిలవగా దేవుడు అడిగెను, ఎక్కడి నుంచి వచ్చితివి సాతాను అనగా, భూమిపైన నుండి వచ్చి తిని అనెను. నీవు అన్యాయముగా యోబును పరీక్షించితివి, నాయందు భయభక్తులుంచిన వాడు యోబు అనెను. అప్పుడు సాతాను, నీవు యోబు శరీరముకు హాని కలుగజేయము, అప్పుడు యోబు నిన్ను దూషించును అనెను. అప్పుడు అట్లనే నీవు యోబును ఎటువంటి పరిస్థితిలో తన ప్రాణము తీయకు అని చెప్పెను. అదే విధముగా సాతాను నన్నెత్తి నుండి అరికాలి వరకు తనకు కురుపులను పుట్టించెను. మహాబాధతో యోబుకు శరీరమంతా పుండ్లతో బాధతో పెంకు తీసుకొని ఆ పుండ్లను గోకుకుంటూ ఒక బూడిదలో కూర్చొని దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి ప్రార్థన చేస్తూ ఒక పెంకుతో తన శరీరం అంతా గోకుకుంటూ ఉండెను యోబు. అటువంటి పరిస్థితిలో కూడా దేవుణ్ణి విడనాడకుండా ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తూ ధ్యానిస్తూ ఉండేవాడు. యోబుకు దేవుని యందు విశ్వాసము బహుగా ఉండెను. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అటువంటి కష్టాలు వచ్చినా కూడా యెహోవే ఇచ్చెను, యెహోవే తీసుకొనెను అనెను. ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి దూషించలేదు. యోబు ప్రార్థనాపరుడు, గొప్ప ప్రార్థనా వీరుడు. తనకు సర్వము కోల్పోయిన ఆస్తిను, కుమారులను, కుమార్తెలను, సంపదను కోల్పోయిన ఆరోగ్యమే క్షీణించినను దేవుణ్ణి ఎటువంటి పరిస్థితుల్లో విడనాడకుండా ఉండెను యోబు. యోబుకు జరిగిన దానినంతా తెలుసుకొని యోబు స్నేహితులు యోబును ఓదార్చుటకై యోబు దగ్గరికి వచ్చిరి. 7 దినములు యోబుతోనే యోబు స్నేహితులు ప్రార్థన చేసిరి. యోబు భార్య యోబుతో ఇట్లనెను, దేవుణ్ణి దూషించి నువ్వు చనిపో అనెను. యోబు, యెహోవే ఇచ్చెను, యెహోవే తీసుకొనెను, నేను తల్లి గర్భము నుండి దిగంబరిగా వచ్చి తిని అనెను యోబు. యోబు ఎటువంటి పరిస్థితిలో దేవుడు చేసిన మేలును విడవలేదు, మరిచిపోలేదు. యోబు స్నేహితులు యోబుతోనే ఉండి 7 దినములు దేవునికి ప్రార్థన చేస్తూ ఉండిరి, యోబును ఓదార్చుతూ ఉండిరి. యోబును ఒకనాడు వారు
ముగ్గురు స్నేహితులు దూషించడం మొదలుపెట్టిరి. నువ్వు దేవుని ఎడల అపరాధము చేసినావు అని దూషించడం మొదలుపెట్టిరి. యోబు అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు దూషించినప్పటికీనూ దేవుణ్ణి ఎటువంటి పరిస్థితుల్లో దూషించకుండా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుణ్ణి ప్రార్థిస్తూ ధ్యానిస్తూ స్తుతిస్తూ ఉండేవాడు. యోబు యథార్థవంతుడు, నీతివంతుడు, న్యాయవంతుడు. యోబు పైకి చూస్తూ ఆకాశం వైపు దేవుణ్ణి ప్రార్థిస్తూ ధ్యానిస్తూ స్తుతిస్తూ ఉండేవాడు. యోబు మహా బాధతో కురుపులతో ఉన్నప్పటికీ దేవుణ్ణి ధ్యానిస్తూ ఉండేవాడు, స్తుతిస్తూ ఉండేవాడు. అయినను ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి విడనాడకుండా తన జీవితం కొనసాగించాడు. దేవుని ప్రణాళికను అర్థం చేసుకొని దేవుణ్ణి ఒక్క మాట కూడా దూషించకుండా యోబు యథార్థవంతునిగా ఉండేవాడు. దేవుడు యోబు యథార్థతను చూసి బహుగా దేవుడు సంతోషించాడు. దేవుడే పలుకును, యోబు వంటి యథార్థవంతునుడు భూమిపైన లేనే లేడు అని. యోబు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడై, తన స్నేహితులు తనను నిందించినను, నీవు అపరాధము ఏదో దేవుని ఎడల చేశావు అనెనను, తన భార్య దేవుణ్ణి దూషించి నీవు చనిపో అనెనను. యోబు ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి దూషించక ఎడతెరగక దేవుణ్ణి ప్రార్థిస్తూ ధ్యానిస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని యందు చెడుతనమును విసర్జించి భయభక్తులతో జీవనం కొనసాగించెను. యోబు తన స్నేహితులు దూషించినను తన యొక్క దేవుని ఎడల ఉన్న నమ్మిక మాత్రము ఎటువంటి పరిస్థితుల్లో విడనాడలేదు. దేవుడు యోబు యొక్క యథార్థవంతమైన స్థితిని చూసి ఒకనాడు దేవుడు యోబును బహుగా ఆశీర్వదించెను. మునుపట ఉన్న సంపద కంటే అధికమైన సంపదను కలుగజేసెను యోబుకు దేవుడు. 3 బహు సుందరమైన కుమార్తెలను కలుగజేసెను యోబుకు. అధికముగా పశు సంపదను కూడా కలుగజేసెను యోబుకి. దేవుడు మునుపట ఉన్న గొర్రెల కంటే 14,000 గొర్రెలను, ఒంటెలను, ఆడు గాడిదలను, ఎద్దులను బహుగా అధికముగా కలుగజేసెను యోబుకి. 7 కుమారులను కూడా మరలా కలుగజేసెను యోబుకి. తన స్నేహితులతో తన ఇంట విందును కూడా చేసెను యోబు. దేవుడు బహుగా ఆశీర్వదింపబడెను దేవుని చేత. యోబు యథార్థవంతుడై యోబు జీవనం కొనసాగించాడు. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి యోబు తన జీవితాన్ని కొనసాగించెను. అటు పిమ్మట 140 సంవత్సరాలు యోబు జీవించెను. యోబు యథార్థవంతుడు, గొప్ప ప్రార్థనాపరుడు.